హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పూలరంగడి యూట్యూబ్ ఛానల్. టుడే టాపిక్ వచ్చేసరికి అదే ఫ్రెండ్స్, మన సలార్ మూవీ హిట్ అయిందా ఫ్లాప్ అయిందా అంటే ఇది సినిమా అయితే ఫ్లాప్ అయితే అయిపోయిందనమాట. ఎందుకు ఫ్లాప్ అయిందంటే ఈ వీడియో క్లియర్గా లాస్ట్ వరకు చూస్తే మీకే అర్థమవుతుంది. ఎందుకంటే రీసెంట్గా చూసుకుంటే ఓటీటీ మూవీ ఈరోజు అయితే వచ్చిందన్నమాట. ఓటీటీకి సలార్ మూవీ ఓటీటీ పెద్దగా ఆడలేకుంటుందన్నమాట. ఎందుకంటే సినిమాలో స్టోరీ అయితే లేదనమాట. ఏదో ఏదో చెప్పారు ప్రశాంత్ నీలయ్య ఏం చెప్పారంటే ఏం లేదమ్మా. ఫస్ట్ హాఫ్ అంతా ప్రభాస్ అన్న డైలాగ్స్ ఉండవు, ఏముండవు. ఏదో సెకండ్ హాఫ్లో ఒక డైలాగ్ పెట్టి ఏదో చేసేద్దాం అనుకున్నారనమాట. కానీ ఎలివేషన్స్ అలానే మదర్ సెంటిమెంట్ వర్కౌట్ కాలేదనమాట. ఎందుకంటే ఇది ఫ్రెండ్షిప్ అని చెప్పేసి అక్కడ మదర్ సెంటిమెంట్ చాలా చెప్పారు, కానీ ఇక్కడ నాకైతే ఫ్రెండ్షిప్ బాండ్ ఏమర్థం కావట్లేదు. కానీ ఇక్కడ ఇది కాదు. సలార్ మూవీ ఎందుకు ఇప్పుడు ఫ్లాప్ అయిందని అందరూ అంటున్నారంటే యానిమల్ మూవీ అనమాట. యానిమల్ మూవీ ఓటీటీకి నిన్న అయితే వచ్చిందనమాట. సలార్ మూవీ ఈరోజైతే వచ్చింది. ఇప్పుడు ఏమిరా అంటే యానిమల్ మూవీ నవంబర్లో వచ్చింది సినిమా. నవంబర్ 26వ తేదీ 25వ తేదీ వచ్చింది. కానీ ఇక్కడ చూసుకుంటే సలారు మనకు అందరూ తెలిసిందనమాట. మన ఒక నెల అవుతుంది. కానీ ఇక్కడ చిక్కుబడేది ఏంటంటే సందీప్ రెడ్డి వంగ ఉన్నారు కదా, అదేండి మన చాదేస్తపు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ ఈ సినిమాను ఓటీటీకి ఎలా ఉండేది అలానే పంపుతా అన్నారనమాట. చాలామంది దీంట్లో వల్గర్ చాలా బూతులు చాలా వేరేటవి ఉన్నాయి. మీకు అర్థమవుతుంది అనుకుంటాను చెప్పేది. దానిని కట్ చేయమని చెప్పేసి సందీప్ రెడ్డి వంగకు చెప్పితే వాళ్ళు ఇతను కట్ చేయలేదన్నమాట. నేను ఆ సినిమా ఇలానే ఉండాలని. ఆయన పాపం ఆయన కష్టపడి తీశారు కదా, ఎవరికైనా తీయబుద్ధి కాదని చెప్పేసి వాళ్ళిద్దరూ రోజుసేపు వీళ్ళు ఓటీటీ వాళ్ళు ఈ సీన్ అని చెప్పేసరికి ఆ సీన్ కట్ చేయలేక ఈయన అయితే కట్ చేసి అయితే చేశాడు. కట్ చేయడానికి టైం అయింది కాబట్టి ఈ సినిమా చాలా ఓటీటీకి చాలా లేట్గా రిలీజ్ అయింది అని చాలామంది చెప్తున్నారు. ఇక్కడ చిక్కుబడి ఏంటంటే యానిమల్ మూవీ 750 కోట్లు అయితే కలెక్ట్ చేసిందన్నమాట. ఇది నిజం. సలార్ మూవీ 650 కోట్లు కలెక్ట్ చేసింది. ఎక్కడ హాలీవుడ్ ఆయన పెద్ద హీరో అన్నా కాదు, మన ప్రభాస్ అన్న ప్యాన్ ఇండియా హీరో. కానీ అక్కడ హీరో రణబీర్ కపూర్ ఏదో హిందీలో ఒక 100 కోట్లే ఆయనకు బడ్జెట్ అనమాట. ఒక 100 కోట్ల మూవీ ఒకేసారి 750 కోట్లు కలెక్ట్ చేస్తుందంటే ఇది చాలా గర్వతనమే అనమాట. ఇప్పుడు సలార్ పోటీ పెట్టుకుంటే సలార్ 350 కోట్లు పెట్టిన పెట్టుబడి సినిమా ఒకేసారి 650 కోట్లు కలెక్ట్ చేసిందంటే ఇందులో ఏది గొప్ప సినిమా అనేది మీకు క్లియర్గా అయితే అర్థమవుతుంది అనమాట. దీన్ని బట్టుకొని ట్విట్టర్లో చాలామంది ట్రోలర్స్ అయితే ట్రోల్ అయితే వేస్తున్నారు. ఇక మీకు ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకా ఉంటాను, బాయ్.